రామారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు జిహెచ్ఎంసి కార్పొరేషన్ యాక్ట్ 1955 షెడ్యూల్ డబ్ల్యూ కింద షెడ్యూల్ 10 లోపల మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయడానికి ఆల్రెడీ మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో 19th సీరియల్ నెంబర్ లోపల తెల్లాపూర్ మున్సిపాలిటీ అక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కర్దనూరు, ముత్తంగి, పోచారం, పాటి, గన్పూర్ గ్రామ పంచాయతీల అధ్యక్ష. ఇది ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చూసి ఆ గ్రామాలను కూడా విలీనం చేయడానికి ప్రతిపాదించారు. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు అధ్యక్ష. అదేవిధంగా మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి నర్సాపూర్ వరకు పోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి జాతీయ రహదారి కింద కూడా డిపిఆర్ శాంక్షన్ అయింది అధ్యక్ష. అయితే అక్కడ ఇంద్రేశం అదేవిధంగా ఐనోల్ అనే గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఇంద్రేశం ఐనోల్ గ్రామాలకు అక్కడ ఒక మెగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కింద మన ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష. అరవిందో వాళ్ళు ఒక పెద్ద మెగా టౌన్షిప్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ మెడికల్ కళాశాలలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ రెండు గ్రామాలు కూడా ఇంద్రేశం, ఐనోల్ ఈ రెండు గ్రామాలు కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ లోపల విలీనం చేయాలి గ్రామ పంచాయతీ. ఎందుకంటే పెద్ద ఎత్తున డెవలప్ అవుతున్నాయి అధ్యక్ష. అంటే గ్రామ పంచాయతీ అది మేనేజ్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే గ్రేటర్ టౌన్షిప్ మనం పర్మిషన్ ఇచ్చినామో ఇంటిగ్రేటెడ్ అంటే చాలా హై లెవెల్ గా డెవలప్ అవుతుంది అక్కడ. కాబట్టి ఆ రెండు గ్రామాలను కూడా ఒకటి ఐనోల్ గ్రామము అదేవిధంగా ఇంద్రేశం గ్రామం ఈ రెండు గ్రామాలు కూడా దీంట్లో విలీనం చేయాలి జిహెచ్ఎంసీలో అని కోరుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ కింద ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు, ఏ విధంగా ఈరోజు గ్రేట్ హైదరాబాద్ విస్తరిస్తుంది, దాని మూలంగా మనకి ఏ విధంగా ప్రయోజనం అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాని. ఉదాహరణకు నా పరిగి నియోజకవర్గం మాది పూర్వ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాను పెట్టిందే మా చెన్నారెడ్డి గారు, డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, వికారాబాద్ వాస్తవ్యులు. అతను హైదరాబాద్ డెవలప్ అయితే గ్రామీణ ప్రాంతం డెవలప్ కావాలని ఒక సైడ్ మేడ్చల్, ఒక సైడ్ ఇబ్రాహీంపట్నం, ఒక సైడ్ వికారాబాద్ ఈ ప్రాంతాల్లో ఉండే గ్రామీణ రైతుల పిల్లలు వాళ్ళు వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఈ కాంక్రీట్ జంగల్ని గ్రేటర్ హైదరాబాద్ గా పెడుతూ ఆ మిగతా ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాన్ని తన మేనమామ వెంకటరంగారెడ్డి గారు తనను చదివించడం జరిగింది అధ్యక్ష. ఆ చదివించిన దానికి గుర్తుగా తను రంగారెడ్డి జిల్లా ఏకైక జిల్లా ఏర్పాటు చేసిండు అధ్యక్ష. ఏకైక జిల్లా ఏర్పాటు చేయడం మూలంగా మా ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అధ్యక్ష. ఎందుకంటే కొత్త స్కూల్స్ వస్తాయి అధ్యక్ష, కొత్త టౌన్షిప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ప్రభుత్వ పాఠశాలలు వస్తాయి అధ్యక్ష, పోలీస్ స్టేషన్స్ వస్తాయి అధ్యక్ష. నేను ఎక్కడ పోయినా సరే ఏ పోలీస్ స్టేషన్ పోయినా సరే సైబరాబాద్ లిమిట్లో కానీ రంగారెడ్డి డిస్టిక్లో కానీ మా పరిగి, వికారాబాద్, తాండూర్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అక్కడ ఏఎస్ఐలుగా కానీ కానిస్టేబుల్ కానీ పనిచేస్తుంటారు అధ్యక్ష. ఉపాధ్యాయులుగా కూడా ఎక్కువ మంది ఎక్కడ ఉన్నదో సరే రంగారెడ్డి జిల్లాలో మా గ్రామీణ ప్రాంతం వాళ్ళే పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అది అప్పటి చరిత్ర అధ్యక్ష. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల లోపల మా యొక్క కాన్స్టిట్యున్సీ ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా విస్తరిస్తుంది అన్నది మీ దృష్టికి తీసుకురావాల్సిన అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ ఎట్లా తీసుకెళ్తున్నాడు అన్నది మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. దాంట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల వాళ్ళు రేడియల్ రోడ్స్ అనేది వేయలేదు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 17 ఎగ్జిట్ నుంచి కొత్త రేడియల్ రోడ్స్ తీసుకొచ్చేసి అవి గ్రామీణ ప్రాంతాలు కూడా కనెక్ట్ అయ్యేటట్టుగా పరిగి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ముందుకు కొడంగల్ కాన్స్టిట్యున్సీ వరకు కూడా కనెక్ట్ అయ్యే విధంగా నా కాన్స్టిట్యున్సీ లోపల ఒక 4 RNB రోడ్స్ కనెక్ట్ అయ్యకుండా ఈ రోడ్స్ పోతున్నాయి అధ్యక్ష. దీని మూలంగా శరవేగంగా గ్రామీణ ప్రాంతం కూడా అభివృద్ధిలోకి వస్తుందన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కూడా మా యొక్క పరిగి కాన్స్టిట్యున్సీలోనే రాకంచర్ల ప్రాంతం నుంచి రీజనల్ రింగ్ రోడ్ కూడా పోయేటట్టుగా రూపకల్పన చేసింది అధ్యక్ష. ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఐఐటి హైదరాబాద్ సోనియా గాంధీ గారు యూపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు తనే ఫౌండేషన్ వేసి దానికి ఫౌండేషన్ స్టోన్ వేసిన అధ్యక్ష. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉండగా అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా సరే ఐఐటి హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాలంటే కూడా
అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు అధ్యక్ష. ఈరోజు ఐఐటి హైదరాబాద్ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సంస్థగా రాణిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ అధ్యక్ష. మా యొక్క పూడూరు మండలం లోపల పరిగి కాన్స్టిట్యున్సీ లో 3,000 కోట్ల రూపాయలతో 3,000 ఎకరాలలో 3,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ నేవీ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు గత ప్రభుత్వం లోపల గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసెస్ ఉంటే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు అధ్యక్ష, మీరు మాట్లాడి ఆ ఇష్యూను రిజాల్వ్ చేయండి. ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్ లో పర్యావరణవేత్తలు కోర్టులో కేసేసారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తీసుకెళ్లి ఆ ఇష్యూని సాల్వ్ చేపించేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేపించినాం అధ్యక్ష. దాని మూలంగా పెద్ద ఎత్తున వర్క్ ఈరోజు ప్రోగ్రెస్ అవుతుంది అధ్యక్ష. అంటే ఏ విధంగా ఈరోజు మనం యొక్క గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది జస్ట్ మీకు ఉదాహరణతో సహా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈ మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేయడం మూలంగా కూడా పెద్ద ఎత్తున మనకు హైదరాబాద్ సిటీకి అడ్వాంటేజ్ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హెచ్ఎండిఏ లోపల మా పరిగి కలిసింది అధ్యక్ష, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. హెచ్ఎండిఏ వాళ్ళు మాకు ఫండ్స్ ఇస్తున్నారు అధ్యక్ష, మాకు రోడ్స్ చేయడానికి ఫండ్స్ ఇస్తున్నారు అధ్యక్ష, పార్క్స్ డెవలప్ చేయడానికి ఫండ్స్ ఇస్తున్నారు అధ్యక్ష, లేక్ డెవలప్మెంట్ కు లేక్స్ కూడా డబ్బులు ఇస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మన్నెగూడ నుంచి రావులపల్లి కూడా నేషనల్ హైవే శాంక్షన్ అయింది అధ్యక్ష. అంటే ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ అవుతుందో ఆ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే అధ్యక్ష, చేవెళ్ళలో ఒక రమణారెడ్డి అని ఒక రైతు ఉంది అధ్యక్ష, మన స్పీకర్ గారు కూడా పరిచయం అధ్యక్ష. అయితే ఆ రమణారెడ్డి వచ్చి ఏం చేసిన అధ్యక్ష, మా పరిగిల భూములు కూడా అధ్యక్ష, పరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష అంటే చేవెళ్ళ మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కొంటారు అధ్యక్ష. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా అధ్యక్ష. డెవలప్మెంట్ అనేది గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే డెవలప్మెంట్ ఇంపాక్ట్ దాని పరిసర నియోజకవర్గాల మీద పడుతుంది, ఆ నియోజకవర్గంలో జరిగే డెవలప్మెంట్ దాని వెనకాల ఉన్నటువంటి నియోజకవర్గాల మీద పడతాయి అధ్యక్ష. ఈ విధంగా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ కింద మనం అయితే డెవలప్ చేయాలని దాన్ని పునర్విభజన చేయాలని ఏదైతే ప్రభుత్వం నిశ్చయించిందో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష, అది కూడా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లోపలికి వస్తుంది అధ్యక్ష, అంతకుముందు లేకుంటుండే. కాబట్టి అది కూడా మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే సోనియా గాంధీ గారే దాని ఇనాగరేషన్ కి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఉన్నాను అధ్యక్ష. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అది కూడా ఇప్పుడు మనకు గ్రేటర్ హైదరాబాద్ లోకి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 2.8 TMC పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ది మా దగ్గర కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కూడా మా యొక్క పరిగి నుంచి షాద్నగర్ పోయేది, ఇక్కడ మా శంకర్ శాసనసభ్యుడు అక్కడ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా గత శాసనసభ సమావేశాల్లోనే దానికి గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం జరిగింది అధ్యక్ష. 2.8 TMC ప్రాజెక్ట్ కడతామని, అందులో భాగంగా ఒక 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ రాబోతున్నాయి అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష మనం ఈరోజు ఇంతకుముందే మన అక్బరుద్దీన్ గారు చెప్పిన అధ్యక్ష, ఏదైతే పొల్యూషన్ ఉందో ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున పొల్యూషన్ ఉండి ఆ పొల్యూషన్ మూలంగా పాఠశాలలు కూడా అక్కడ సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా మనము చూసినాం అధ్యక్ష. కాబట్టి మనం ఒకసారి చూస్తే అధ్యక్ష మంచి వాతావరణం ఎక్స్పాండ్ అయిపోతే పొల్యూషన్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేయడానికి వీలైతే అధ్యక్ష. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా బీబీ నగర్ లోపల ఎస్టాబ్లిష్మెంట్ కావడం జరిగింది అధ్యక్ష. అంటే సిటీ అయితే ఎంత గ్రో అయితే మనం ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అధ్యక్ష. ఇది కూడా మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మా రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు గండేడు మహమ్మదాబాద్ ఈ 2 మండలాలు కూడా రంగారెడ్డి జిల్లాలో ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వం తీసుకుపోయి దాన్ని మహబూబ్నగర్ జిల్లాలో కలిపింది అధ్యక్ష. దాంట్లో కలపడం మూలంగా జోగులాంబ జోన్ లో కలపడం జరిగింది అధ్యక్ష. నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి 2014లో నేను ఏకైక ఎమ్మెల్యే అధ్యక్ష, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యేగానే ఉన్న అధ్యక్ష. ఇదే సభలో పోరాటం చేసి ఆ రోజు గులాం నబీ ఆజాద్ గారిని మన్నగూడ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ చేపిస్తే ఆ తర్వాత చంద్రశేఖర గారు మీటింగ్ ఉండే మా దగ్గర భయపడి మళ్ళీ మా వికారాబాద్ జిల్లా తీసుకొచ్చి చార్మినార్ జోన్ లా కలపడం జరిగింది అధ్యక్ష. 2 మండలాలు మిగిలిపోయినాయి అధ్యక్ష, గండేడు మహమ్మదాబాద్. మా రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకుపోయి అవి మహబూబ్నగర్ జిల్లాలో కలిపిన అధ్యక్ష. వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతారు అధ్యక్ష. మా వికారాబాద్ జిల్లాలో ఒక 40 మంది ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష, ఎందుకంటే చార్మినార్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ 2 మండలాలు కూడా తీసుకొచ్చి మళ్ళీ మన పూర్వ రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది కాబట్టి అవి కూడా చార్మినార్ జోన్ కింద కలపాలని నేను మీ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఢిల్లీలో ఇంత పొల్యూషన్ ఉంది కాబట్టి ఢిల్లీకి సెకండ్ క్యాపిటల్ గా హైదరాబాద్ చేయాలని మనం ఎన్నో సందర్భాల్లో మనం చూసినాం అధ్యక్ష. మనం హైకోర్టును కూడా బుద్ధేల దగ్గర మంచిగా అధునాతనంగా కట్టుకుంటున్నాం కాబట్టి
తప్పకుండా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అయ్యే విధంగా ఈ కొత్త హెచ్ఎండిఏ మనం ఏదైతే జిహెచ్ఎంసీ పునర్విభజన చేస్తున్నామో ఇవన్నీ ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్ గా ఉంటుందన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష మరొకసారి ఫైనల్ గా ఇంద్రేశం ఐనోల్ 2 కూడా దీంట్లో కలపాలని ఈ యొక్క జిహెచ్ఎంసీ 300 దానాల్లో కలపాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ.